Second class readiness program, English. Day 1, alphabet. Teacher activity. Let us recite. Recite the rhyme with actions and the students will follow. Encourage students to recite joyfully. ఇక్కడున్న రైమ్ని విత్ యాక్షన్స్తో సహా పిల్లల చేత చెప్పించాలి. హ్యాపీ టైమ్స్. ఏబిసిడి డాన్సింగ్ టైమ్, ఈఎఫ్జిహెచ్ హాపింగ్ టైమ్, ఐజేకేఎల్ లెర్నింగ్ టైమ్, MNOP playing time, QRST TV time, UVW writing time, XYZ is jolly time. ఈ రైమ్ని పిల్లల చేత చెప్పించాలి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ. జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. ఇక్కడున్న డాట్స్ని జాయిన్ చేసి ఇక్కడున్న పిక్చర్ని కలర్ వేయాలి. సేమ్ అలాగే డాట్స్ని జాయిన్ చేసి ఈ విధంగా పిక్చర్ ఫామ్ అయ్యాక వాటికి పక్కన చూపించిన విధంగా కలర్స్ వేయించాలి. Day 2, let us talk. Teacher activity. Alphabet matching. ఫస్ట్ పిల్లలందరికీ ఆల్ఫాబెట్స్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ని ఇవ్వాలి. తర్వాత ఒక పిల్లవాడు వెళ్ళి అక్కడ ఉన్న బాక్స్లో నుంచి ఒక పిక్చర్ని తీసి చూపించాలి. ఆ పిక్చర్ ఏంటి అని అడిగితే పిల్లలందరూ సమాధానం చెప్తారు. మరియు ఆ పిక్చర్ దేంతో అయితే ఏ లెటర్తో అయితే స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి నుంచొని ఆ లెటర్ని చూపించాలి. అప్పుడు పిల్లలందరూ ఆ లెటర్ మరియు ఆ పిక్చర్ని చదువుతారు. Next, activity 4, let us practice. Read the letters aloud and ask the students to repeat after you. ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ని మనం రీడ్ చేసి పిల్లల చేత కూడా చెప్పించాలి. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ డి స్మాల్ డి, ఈ విధంగా జెడ్ వరకు పిల్లల చేత చెప్పించాలి. Day 2, student activity. Fill in the small letter balloons with the same color as the capital letter balloons. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్కి ఏవైతే కలర్స్ వేశారో సేమ్ అదే విధంగా స్మాల్ లెటర్స్ కూడా పిల్లల చేత కలర్స్ వేయించాలి. మ్యాచ్ ద క్యాపిటల్ లెటర్స్ విత్ ది స్మాల్ లెటర్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, వాటి స్మాల్ లెటర్స్తో రైట్ సైడ్ ఉన్న స్మాల్ లెటర్స్తో మ్యాచింగ్ చేయించాలి. Day 3, let us listen. Teacher activity. Narrate the story by showing flashcards and ask the students to listen to it carefully. ఇక్కడ ఉన్న స్టోరీని ఫ్లాష్ కార్డ్స్ ఆధారంగా పిల్లలకి వివరించాలి, వారిని శ్రద్ధగా వినమని చెప్పాలి. ఆనంద్ ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ లైక్స్ టు ప్లే విత్ హిస్ డాగ్ అండ్ క్యాట్. హీ లైక్స్ టు ఈట్ యాపిల్స్, ఎగ్స్, గ్రేప్స్, మ్యాంగోస్ అండ్ ఆరెంజెస్. ఆన్ సండే హీ ఫ్లైస్ kites with his friends in the shade of a tree near his house. ఈ స్టోరీని చదివించి వివరించాలి పిల్లలకు. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి. హూ ఈజ్ ద గుడ్ బాయ్ ఇన్ ద స్టోరీ? ఆన్సర్ ఈజ్ ఆనంద్. వాట్ డస్ ఆనంద్ లైక్ టు ఈట్? ఆనంద్ లైక్ టు ఈట్ యాపిల్స్, గ్రేప్స్, ఎగ్స్, మ్యాంగోస్ అండ్ ఆరెంజెస్. Next, which pets does Anand like to play with? Answer is dog and cat. Next, where does Anand fly kites? Answer is in the shade of a tree near his house. Next, on which day does Anand fly kites with his friends? Answer is Sunday. Next, day 3, student activity. Write the alphabet by tracing along the dotted lines. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ ఆ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా వాటిని కలుపుకుంటూ వెళ్తే ఆల్ఫాబెట్స్ వస్తాయి, వాటిని కలుపుతూ వెళ్ళాలి. నెక్స్ట్, రైట్ ద క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఆఫ్ ద గివెన్ ఆల్ఫాబెట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక బాక్స్లో క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ లెటర్స్ ఇచ్చారు. మనం కింద క్యాపిటల్ లెటర్స్ అని ఉన్న చోట క్యాపిటల్ లెటర్స్ రాయాలి, స్మాల్ లెటర్స్ అని ఉన్న చోట స్మాల్ లెటర్స్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ లెటర్స్ DH, PT, K, Q, Y, L, G. Small letters F, M, C, X, R, U, N, V, I. Day 4, let us do teacher activity. టీచర్ పిల్లలందరికీ ఆల్ఫాబెట్స్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ని చూపించాలి. వాటితో మొదలయ్యే పదాలను పిల్లల చేత చెప్పించాలి. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి. అలాగే ఆల్ఫాబెట్స్ను మారుస్తూ ఆ గేమ్ను కంటిన్యూ చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తారో వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేయాలి. నెక్స్ట్, డే 4, స్టూడెంట్ యాక్టివిటీ. ట్రేస్ ద లెటర్స్. ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ని ట్రేస్ చేయాలి. పిల్లలందరి చేత ఈ ఆల్ఫాబెట్స్ని ట్రేస్ చేయించాలి. నెక్స్ట్, డే 5, ఆల్ఫాబెట్. టీచర్ యాక్టివిటీ.
Let us interact. Ask the students to observe the picture and interact with them by asking questions. Write their responses on the board. పిల్లలకి ఈ పిక్చర్ని చూపించాలి, అబ్జర్వ్ చేయమని చెప్పాలి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని అడిగి పిల్లల చేత ఆన్సర్స్ చెప్పించాలి. వాటిని బోర్డు మీద రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? నెక్స్ట్, విచ్ యానిమల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? వాళ్ళకి ఏ యానిమల్స్ కనిపిస్తున్నాయో వాటి నేమ్స్ పిల్లల చేత చెప్పించాలి. హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద నెస్ట్? ఇక్కడ ఉన్న నెస్ట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పించాలి పిల్లల చేత. వాట్ ఈస్ ద బాయ్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్? ఆ బాయ్ చేతిలో ఏముందో ఆ పిక్చర్ చూసి చెప్పించాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్లవర్ ఇన్ ద పాండ్? ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ యొక్క పేరు పిల్లల చేత చెప్పించాలి. నెక్స్ట్, డే 5. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ ఆన్ డే 5. రైట్ ద వర్డ్స్ స్టార్టింగ్ విత్ ద గివెన్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్. వన్ ఈస్ డన్ ఫర్ యూ. మీరు చూపించిన పిక్చర్లో ఏ ఆల్ఫాబెట్ మీద ఏ వర్డ్స్ ఉన్నాయో పిల్లల చేత గుర్తించి ఇక్కడ రాయించాలి. ఏ యాంట్, బి బాయ్, సి క్లౌడ్, డి డోర్, ఈ ఎగ్, ఎఫ్ ఫ్రాగ్, జి గర్ల్, హెచ్ హౌస్, ఐ ఐస్ క్రీమ్, జే జాక్ ఫ్రూట్, కే కైట్, ఎల్ లోటస్, ఎం మ్యాంగో, ఎన్ నెస్ట్, ఓ ఔల్, పి పాండ్, Q quill, R rabbit, S sun, T tree, U umbrella, V van, W window, X Xmas tree, Y yoga, Z zip. Subscribe for more videos. Thanks for watching.